గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. యాజ్ ఈజ్గా కాలేజ్ ఎగ్గొట్టేసి థియేటర్లో కూర్చున్నాను. సినిమా స్టార్ట్ అయింది. ఆ తమన్నా ఫస్ట్ సీన్లు నడుస్తూ ఉన్నాయి. అమ్మాయిని చూస్తా, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక పాట వస్తుంది. హీరో చనిపోతాడు, శవం దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళొద్ది. నేను నిన్ను చూడాలని గట్టిగా అరసద్ది. కెమెరా పైకి వెళ్ళంగానే ఓ మంచి సూపర్ బీజిఎంతో ఎందుకంటే ప్రేమంతా పడుద్ది. సార్ నిజం చెప్తున్నాను, ఆ 7 నిమిషాల సినిమా చూసి కరుణాకర్ మరో తొలి ప్రేమ తీస్తున్నాడని బలంగా నమ్మాను. సినిమా మొదలైన తర్వాత, పేర్లు పడ్డాక, సినిమా మొదలైనాక నేను మొదట చూసింది ఈ సినిమానేనా, ఆ ఎమోషన్ ఏది, ఆ ఫీల్ ఏది, ఎటువైపు వెళ్తుంది ఈ సినిమా అని నాకు అరగంటలోనే అర్థమైపోయింది. ఇన్ని సినిమాలు తీసిన శ్రవంతి రవికిషోర్ గారికి ఆ సినిమా ట్రీట్మెంట్ ఎక్కడో తేడా కొట్టేస్తుందని స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అర్థం కాలేదా? ఆ సినిమాకి మేము చేసిన పెద్ద పొరపాటు, ఆ సినిమా అంతగా ఆదరించకపోవడానికి కారణం నేను అనుకున్నది, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం. అంటే రామ్ అండ్ తమన్నా వాళ్ళ అంత ముందు జన్మకు సంబంధించి జన్మల బంధం ఉంది వీళ్ళదని. అది తమిళ్ వెర్షన్ డబ్ చేసినప్పుడు షూట్ చేసి పెట్టాం. మగధీరాలో చెప్తారు రాజమౌళి గారు వాళ్ళ బ్యాక్. ఇది అప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కోనా కూడా రాశాడు సీన్స్, ఇట్లా చేస్తే బాగుంటుందని. అంటే ఆడియన్స్కి దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు దిస్ లైఫ్, ఇది ఆఖరి జన్మ. ఇప్పుడు కనుక కలవకపోతే మనిషి కొన్న 7 జన్మల్లో ఇప్పుడుతో అయిపోతుంది. సో ఇది బలంగా మనం ఎక్కించలేకపోయాం అక్కడ. ఆడియన్స్ పర్సెప్షన్ వేరేగా ఉండేది. కోనా రోట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ, బట్ వీ కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే కరుణాకరన్ గారు అది అవసరం లేదని ఫీల్ అయ్యి, తప్పు జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఓకే, దట్ కుడ్ హ్యావ్ సేవ్డ్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఐ బిలీవ్ అండి. ఆ చిన్న ఎప్పుడైనా అంతేనండి, ఒక చిన్న పాయింట్ చాలు సేవ్ చేయడానికి కానీ, దాన్ని కింద పడేయడానికి కానీ. సో ఆ జాగ్రత్త మీరు అన్నారే, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఇబ్బంది కలగలేదు, కానీ ఇది చెప్తే బాగుండేది అనుకుని చెప్పలేకపోవటం, దాని తక్కువ ఆదరించబడటానికి ఇవాళ కూడా దట్స్ అప్రిషియేటెడ్ బై మెనీ పీపుల్ అండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ దాని శాటిలైట్ రైట్స్ మా టీవీ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు మా టీవీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది వ్యూయింగ్. ఇవాళ కూడా నాకు వాళ్ళ తరఫున ఎవరిన మనుషులు కనబడితే ఏమంటే చాలా బాగా ఉంటుందని మాకు, అంటే ఆ ఆడియన్స్కి రీచ్ అయ్యాను తప్పితే థియేటర్కల్ ఆడియన్స్కి రీచ్ కాలేదు. మీరు అన్నట్టుగా మొదటి 7 నిమిషాలు అంత ఎక్స్ట్రాడినరీగా ఉండేటప్పటికి నాకు కూడా ఎంతో అద్భుతంగా నచ్చిన పాట అది. ఎన్నిసార్లు వినేవాడిను, ఎన్నిసార్లు చూసేవాడిను. నీ చూపులే ఇక ఆ తర్వాత నుంచి బహుశా ఆ పాట ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సార్ మళ్ళీ ఇలాంటి సినిమానే గణేష్, జస్ట్ గణేష్ అనే ఒక సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా పిల్లల కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు కూడా ఎప్పుడైనా రీఫ్రెష్ అవ్వాలంటే నేను చూసే అతి తక్కువ సినిమాల్లో గణేష్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ ఆ సినిమా ఎందుకు అసలు ఏం మేక్ చేయలేదు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవండి. గణేష్ సినిమా చేసి చూసినప్పుడు కూడా ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తాను అనుకోలే. మరి ఎక్కడో మనకు తెలియని ఆడియన్స్కి మాత్రమే తెలిసిందేదో ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. సో దే ఆర్ నాట్ బ్యాడ్ ఫిల్మ్స్ యాజ్ యూ సెడ్. ఇప్పుడు మీరు 2 సినిమాలు కూడా కమర్షియల్గా వైబుల్ కాలేదు. ఎందుకంటే ప్రేమంట గణేష్ అయినా మీరు గుర్తుపెట్టుకుని మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సమాధానం ఉంది నాకు. వీ రియలీ లవ్ దోస్ 2 ఫిల్మ్స్. సో ఎక్కడో కనెక్ట్ తగ్గింది కాబట్టి చూసిన ఆడియన్స్ సంఖ్య తగ్గింది. ఎక్కువ మంది చూస్తేనే కదా సంఖ్య. అవును అవును సార్. లాస్ట్ చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, ధైర్యం చేసి అడుగుతున్నాను ప్లీజ్. రామ్ గారి సినిమాలు చూసుకుంటే రెడ్ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, నిన్నటికి నిన్న ఆంధ్ర కింగ్ కానీ సినిమాలన్నీ బాగున్నాయి సార్. ఆయన యాక్టింగ్ బాగుంది, ఆయన ఎనర్జీ బాగుంది, కథలు బాగుంటున్నాయి. బట్ ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు. ఏం జరుగుతుంది సార్? ఉన్నది ఒకటే జిందగీ ఆడియన్స్ రాకుండా పోలేదండి. దానికి ఎవరు ఏ విధంగానూ నష్టపోలేదు. ఏ కోణంలో అయితే తీసామో అంతవరకు సక్సెస్. రెడ్ కూడా దానికి ఉన్న పరిమితులు ఉన్నాయి. ఆంధ్ర కింగ్ అనేది చాలా డిసప్పాయింట్ అయిన ఫ్యాక్టరీ. మీరు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా వర్క్ చేశాడు రామ్. హీ హాజ్ రియల్లీ ఫెల్ ఇన్. కొన్నిటి కారణాలు మనం చెప్పలేమంటాం చూసారా, ఎక్కడో ఆ డిస్కనెక్ట్ అయి ఉంటుంది ఆడియన్స్కి. ఐ విష్ ఇట్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, అంతవరకు చెప్పగలను. కానీ నేను ఆడియన్స్ మనం బ్లేమ్ చేయలేము. ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యారా, లేకపోతే అంతగా ఆదరించకపోవడానికి కారణం ఆ కనెక్ట్ మిస్ అయ్యి ఉంటుంది ఎక్కడో. చాలా కొత్త పాయింట్. యా సినిమా చూసిన తర్వాత 1 డే నన్ను హంట్ చేసింది, మిమ్మల్ని హాంట్ చేసింది. ఎక్కడా డిసప్పాయింట్ చేయడానికి అవకాశం లేదు.
పాత్రికేయ మిత్రులందరూ కూడా, రివ్యూయర్స్ కూడా అందరూ పాజిటివ్గానే మాట్లాడారు దానికి సంబంధించి. రెవెన్యూ కూడా ఇంత తేడా ఉంటుందని అనిపించే సినిమా. అంత టాక్ బాగుండి ఇంతమంది పాజిటివ్గా రివ్యూ చేసిన సినిమా రెవెన్యూ ఎందుకు తగ్గింది? దిస్ కెనాట్ బి ఆన్సర్డ్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఆన్సర్ ఇట్. సార్, స్రవంతి రవికిషోర్ గారి ఈ ప్రయాణం, ఈ ప్రస్థానం అంతా ఇప్పుడు దా చూసాం. నెక్స్ట్ ఏంటి సార్? అంటే ఎలాంటి ప్లాన్స్తో ఉన్నారు లైఫ్లో? ఐఎమ్ రియలీ వెరీ కంటెంటెడ్ అండి. చాలా కంటెంట్మెంట్తో హ్యాపీగా ఉన్నాను నేను. సో మళ్ళీ సినిమా ఎప్పుడు తీస్తానైతే నాకైతే తెలియదు. నేను అసలు తీయటం మానేసానని చెప్పను, కానీ వెయిట్ అండ్ సీ కైండ్ ఆఫ్ గేమ్ అనండి ఇది. లెట్ us see whether if I come across very good script, రామ్కి మ్యాచ్ అవుతుంది, నాన్న చేద్దామా అన్నప్పుడు బహుశా చేయొచ్చు. లేదు ఇట్లాగే బీ అన్ అబ్జర్వర్ అండ్ ఎంజాయ్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ది పాస్ట్. దట్స్ ఇట్. అంటే లేదు సార్, ఫైనల్గా సక్సెస్ఫుల్ సినిమాలు అందరూ తీస్తారు, కానీ గొప్ప సినిమాలు అతి తక్కువ మంది మాత్రమే తీస్తారు. గొప్ప సినిమాలు తీసే నిర్మాత మీరు, మీ దగ్గర నుంచి సినిమాలు ఆగకూడదు, కంటిన్యూగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు ఒక పెద్ద సినిమా తీస్తే మన ఇద్దరం ఇలాగే కూర్చొని, పెద్ద సినిమా కాదు, ఏ సినిమా అయినా మన ఇద్దరం ఇలాగే కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండి, ఎస్పెషలీ మై ఫ్రెండ్ వాసు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, and also for all the viewers, very happy new year to all of you. Thank you, Andy. థ్యాంక్ యూ సార్.